వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మలేషం డిమాండ్. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబాక ఎమ్మెల్యే కొండ ప్రభాకర్ రెడ్డి. మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఎస్ సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఎస్ సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే మోపిదేవి గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి ఆటల పోటీలు తిలకించిన మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. జోనల్ స్థాయి క్రీడల విజేతలకు బహుమతులు అందించిన మంత్రి సవితమ్మ, మోపిదేవి గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మైలవరం, జగ్గయ్యపేట, మోపిదేవి నుంచి అలాగే వెస్ట్ గోదావరి, నర్సాపురం, వేముడి, పాలకొల్లు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి అలాగే ఈస్ట్ గోదావరిలో కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, అనపర్తి, కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం, పులి, రామచంద్రపురం నుంచి 19 రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరంతా కూడా మా నియోజకవర్గానికి రావటం, మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఈ ఆశ్రమ పాఠశాల కలగటం అందుకు కలిగించిన కృష్ణమోహన్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల్లో సర్వతోముఖ అభివృద్ధితో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఓ పక్కన ఆటల పోటీల ద్వారా దేహదారిద్ర్యాన్ని పెంచడానికి, మరో పక్కన ఇప్పుడే కంప్యూటర్ ల్యాబ్ని ఒకటిగా ప్రారంభించిన దాదాపు 25 కంప్యూటర్లు వారి పిల్లలకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తానికి, అలాగే కంప్యూటర్ ద్వారా విద్యని అభ్యసించడానికి చివరి రోజున ఇక్కడ ప్రారంభించిన అవకాశం కూడా చాలా ఆనందదాయకంగా ఇస్తుంది. అంచేత పేద ప్రజల యొక్క, పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పేద విద్యార్థుల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలని చెప్పిన ఆలోచనతో ఈ రోజున ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ మీకు దుస్తులు, బట్టలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, వస్త్రిస్తున్నారు, అలాగే అమ్మదేవుని ఇస్తారు. అన్ని రకాలుగా మీకు అందరికీ సహకారం అందిస్తూ ప్రతి పేదవాడి పిల్లలు చదవాలి, ప్రయోజకులు కావాలి, ఈ జాతికి గౌరవం తేవాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో ఈ కార్యక్రమం కూడా ఒకటని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వారు విజ్ఞాన అభివృద్ధితో పాటు క్రీడా అభివృద్ధికి కూడా నాంది పెట్టిన వ్యక్తి. వారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక స్టేడియాలు కట్టించి అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ వేదికలు నిలిపిన ఘనత మాత్రం ఆ రోజు చంద్రబాబు గారికి దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంటే వాళ్ళ రాష్ట్ర విభజన తర్వాత మనకి అవకాశాలు లేవు, కానీ అతి త్వరలోనే మనకు కూడా క్రీడా రంగంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండే విధంగా వారు చర్యలు తీసుకుంటారు. గతంలో వారు తీసుకున్న చర్యల ఫలితంగానే అనేక రంగాల్లో క్రీడాకారులు ప్రసిద్ధులయ్యారని చెప్పి అంత విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ మీలో క్రీడాశక్తి ఉన్న వాళ్ళు ఆ క్రీడా రంగంలో కూడా పురోగమించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకొని మీరు ప్రథమ శ్రేణిలో ప్రతి ఒక్కరు పాస్ అయినప్పుడే ఈ కార్యక్రమానికి నిజంగా విజయవంతమైనట్టు భావిస్తాం. మీరు అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు 100 పాస్ అయినా కాకుండా మీకు ఎన్ని సౌకర్యాలు కల్పించి మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఆ దిశలో మీ ఆలోచనలు సాగాలి. అన్ని అవకాశాలు మీకు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు మాకు ఈ అవకాశాలు లేవు, అప్పటికి కంప్యూటర్లు లేవు, ఈ ఆలోచనలు లేవు.
కానీ మీకు అదృష్టవశాత్తు మీకు ఎన్ని అవకాశాలు కలిగాయి. అంతేత వీటిని మీరు వినియోగించుకొని మీరు ముందుకు సాగాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అలాగే మనకి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి సవతి గారు బాధ్యతలు స్వీకరించడం దాదాపు 200-300 హాస్టల్స్ సందర్శించిన ఘనత మాత్రం ఆమెకే దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శించారు. అంటే క్షేత్ర స్థాయికి వచ్చి ఆకస్మికంగా పర్యటన చేసి హాస్టల్స్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీకు భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి, విద్యలో మీరు ఏ విధంగా పురోగమిస్తున్నారో తెలుసుకొని మీకు ఇంకేదైనా లోట్లు ఉంటే వాటిని సవరించే ప్రయత్నం చేసినందుకు గాను నేను సౌతి గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు తెలిసిన తరపు అనేక మంది వెనుకబడిన తరగతుల మంత్రులు అయ్యారు, కానీ ఈ రకంగా తెలుగు మంత్రిని అయితే చూడలేదని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంచేత వారు సభకు నమస్కారం. స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మరి మండల బుద్ధప్రసాద్ గారికి, మరియు సెక్రటరీ ఎన్జేపీ స్కూల్స్ కృష్ణమోహన్ గారికి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి, జెడ్పీటీసీ మల్లికార్జున గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రిన్సిపల్ రవి గారికి, మరియు ఎన్జేపీ స్కూల్స్ స్టాఫ్ మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి జోన్ 2 స్పోర్ట్స్ మీట్కి ఇచ్చేసిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మా డిస్టిక్లో టేక్లో పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు స్పోర్ట్స్ మీటింగ్ జాయిన్ కాలేకపోయినాను. ఈరోజు మీ అందరితోనూ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మరి నాకు తెలిసినట్లుగా ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఏ ఎంపీ దగ్గరికి పోయినా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేడం ఎన్జేపీ స్కూల్స్ ఇంకా 2 పెట్టండి మా జిల్లాలో. ఎందుకంటే నారాయణలోనూ లేదు డిమాండ్, చైతన్యలోనూ డిమాండ్ లేదు, స్టేట్లో డిమాండ్ ఉండేది ఎన్జేపీ స్కూల్, ఎన్జేపీ గురుకులస్కే. అదేమి అంటే టీచర్స్ అలాగే ఉన్నారు, సెక్రటరీ అలాగే ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులకు అదే నమ్మకంతో ఎన్జేపీ స్కూల్స్ లో పర్సంటేజ్ కూడా అలాగే వస్తుంది అన్న పేరు ప్రఖ్యాతులు మాత్రం తెచ్చినందుకు మాత్రం నిజంగా నాకు చాలా భయపడ్డాను. బీసీ వెల్ఫేర్ అంటే ఫస్ట్ లో ఏంటబ్బా బీసీ వెల్ఫేర్ అంటే పెద్ద డిపార్ట్మెంట్ అన్నా, కానీ పిల్లల భావితరాల భవిష్యత్తులో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్జేపీ స్కూల్స్ లో ఎక్కడున్నా కానీ, ఏ మూలన పోయినా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోయినా ఎన్జేపీ స్కూల్స్ డిమాండ్ 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 ఏమంటే పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యాపరంగా కాదు, ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక పక్క కల్చరల్ యాక్టివిటీస్. మొన్న రాయదుర్గంలో పోయాను. రాయదుర్గంలో ఒక ఎన్జేపీ గర్ల్స్ స్కూల్కి వెళ్తే, గర్ల్స్ గురుకుల పాఠశాలకు వెళ్తే వాళ్ళు చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకు మనమే సాటి అన్నట్టుగా ఉంది. నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి స్పోర్ట్స్ మీట్ లో కూడా నేను విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మనం విజయం సక్సెస్ అవుతాం. ఒక పాజిటివ్ మైండ్ లో మనం వెళ్ళాలి. మీ స్కిల్స్ అన్ని ఇప్పుడే బయటపడతాయి. చాలా కీలకమైన సమయం ఇది. కాబట్టి మీరు అందరూ, ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మరి 10th క్లాస్ ఎలాగో మీ సెక్రటరీగా నేను చెప్పడమే, మన స్కూల్స్, మన గురుకులస్ అన్ని 100% పర్సెంటేజ్ వచ్చింది. మరి ఇంకా మీలో స్కిల్స్ డెవలప్ కావాలి. అన్నిట్లోనూ మనం మొదటగా ఉన్నామన్న ఫీలింగ్, మెసేజ్ మనం తీసుకెళ్ళాలి. కాబట్టి విద్యార్థులందరూ గేమ్స్ లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తాం. మరి ఓటమి కూడా గెలుపుకు తొలిమెట్టనే విషయాన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని ఫ్రెండ్లీగా మీరు అందరూ ముందుకెళ్ళాలి. సమస్యలు ఏమున్నా మీ వార్డెన్స్ కి, మా దృష్టికి కూడా చెప్పాలి. హాస్టల్స్ లో ఏదైనా సమస్య ఉన్నా మరి చెప్పాలి. మరి ప్రభుత్వం మారింది. మరి అసలు ఎన్జేపీ స్కూల్స్ ఎన్నున్నాయో తెలుసా మీకు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నున్నాయి? ఎన్నిసార్లు? 107 ఎన్జేపీ స్కూల్స్ ఉన్నాయి. అందులో 107లో 105 గురుకుల పాఠశాల తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క విద్యార్థులకు, ఒక పక్క టీచర్లకు ఎంతో మందికి ఉపాధి చూపిస్తూ ఈ రోజు బడుగిన వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు
పాఠశాలలని స్టార్ట్ చేశారు. మరి మీకు కూడా నేను ఇక్కడ మాట్లాడకూడదేమో కానీ మాట్లాడాలి, ఎందుకంటే మీకు కూడా సమాజం ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్న విషయాలు కూడా మీకు తెలియాలి. మరి గత 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి మీ జీవితాలతో కూడా ఆడుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం. మీకు తెలుసునో లేదో 14-19 రాష్ట్రం విడిపోయి ఎన్జేపీ స్కూల్స్ ఇబ్బంది పడుతున్నారు సార్ అని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన గురుకులాలకు 65 శాంక్షన్ చేశారు. 25 బిల్డింగులతో సహా శాంక్షన్ చేశారు. దానికి డబ్బులు కూడా కేటాయించారు. కొన్ని చోట్ల 60-70% బిల్డింగ్స్ కూడా అయిపోయినాయి మన గవర్నమెంట్ లో. అంటే 14-19 మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కానీ ప్రభుత్వం మారింది, రంగులు మార్చుకోవడం అలవాటే. మరి రంగులు మార్చుకొని పేరు మార్చుకోనన్నా మనం మా గత ప్రభుత్వం పూర్తి చేయొచ్చు. కానీ బడిగిన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నాయి. మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఒక 4-5 సార్లు మానేసి ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్నారు. ఏంటి పరిస్థితి అంటే, సార్ డైట్ బిల్లు కట్టలేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు, కనీసం 5 సంవత్సరాలు మినిమం రిపేర్లు, కొలాయి పోతే కొలాయి మార్చలేదు, బల్బులు లేవు, ఫ్యాన్లు లేవు, రన్నింగ్ వాటర్ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే అసంతృప్తిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న అసంతృప్తిలో ఉన్న బిల్డింగ్లని పూర్తి చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రిపేర్ల కోసం అమౌంట్ కేటాయించారు. అదే విధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పే చేశారు. బడ్జెట్ డైట్ బిల్లు బ్యాలెన్స్ గత ప్రభుత్వంలో పెట్టిన డైట్ బిల్లులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. మరి ఈరోజు రెన్యువేషన్ కూడా మేము దగ్గరలో ఎమర్జెన్సీ ఉండే పనులు కూడా రెన్యువేషన్ పనులు కూడా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలనేదే మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఇంకా మీకు ఈ రోజు ఎక్కడా లేవు. ఈ రోజు బీసీ హాస్టల్స్ ఎస్ఆర్ సెంటర్ అండ్ రీసెర్చ్ స్టోర్స్ స్టార్ట్ చేశాం. మరి మీ దాంట్లో కూడా 25 కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ కూడా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఈ రోజు ఓపెన్ చేశాం. అంటే మీరు కూడా కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా మీరు కూడా. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకంపై మాజీ ఎమ్మెల్యే చిర్ల చేసిన అవినీతి ఆరోపణలపై కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్ధంగా నదులలో చెరువులను తలపించేలా ఇసుక తవ్వకాలు చేసి 2 యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిందని, అందులో లోటుపాట్లు ఉంటే విమర్శనాత్మకంగా స్పందిస్తే సరిచేసుకుంటామని, అదుపు తప్పి మాట్లాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతిదాన్ని రాజకీయం చేయడం అభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న తలంపుతోటే నేను పనిచేస్తూ ఉన్నాను. తెల్లవారు లేస్తే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు కానీ మా కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాల అభివృద్ధి చేసుకోవడం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు. అవి కాకుండా మరి ఈనాడు ఈ రకమైన ఆలోచనతో తప్పుడు లేనిపోని ఆరోపణలతో అర్థం లేని ఆరోపణలతోటి చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు అతిక్రమించి రేపు వద్ద దానికి సరైన సమాధానం మీకు కూడా చెప్పాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. మీరు గతంలో ఉన్నారు, ఇక్కడ 100గా వ్యవహరించాం, దాన్ని తగ్గించొద్దు. ఈ నియోజకవర్గానికి ఉన్న తెలుసు, ఇవాళ ఈ నియోజకవర్గం ఎంత పేరు తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఏనాడు లేనంటే పేరు ఈనాడు ఈ యొక్క ఇసుక మట్టి దోపిడీలో కొత్తపేట నియోజకవర్గానికి వచ్చిందంటే అది తమరి యొక్క ఘనత అనేది అందరికీ తెలుసు. దాన్ని మీరు ముందుకి దాన్ని ఇంకా దిగజార్చొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో జొన్నాడులో జొన్నాడు చంద్రబాబు నాయుడు మాట అంతకుముందు మీకు ఆ రోజున జొన్నాడులోనే జరిగాయి. మీరు ఈ ఒక్క సంఘటన చాలు మీ అక్కడ ఏం జరిగిందని చెప్పండి. జొన్నాడులో మీరు జేపీ వెంచర్స్ పేరుతోటో వాటిలతోటో మీరు తవ్విన తవ్వకాల్లో మీరు గోదావరిలో చెరువుల్లో వేరు. ఇలాంటి ఇసుక తవ్వకాలు కాదు.
ఆ చెరువుల్లో పడి 2 కుర్రాళ్ళు చనిపోయారు. ఆ కుర్రాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళు పలకరించడానికి రాలేదు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడానికి కూడా మేమందరం కృషి చేసి వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేసేలాగా మేము మా నాయకులు వారంతా కూడా పోరాటం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాకుండా లేకపోతే మీ ప్రభుత్వంలోని చెంతలూరులో కూడా అక్కడ ఇసుక సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏదో గురువిందగంధ సామిదిగంలో ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రకరకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటే అది మరి ప్రజలు అన్నీ ఒప్పుకుంటారనుకుంటే కరెక్ట్గా అదే. ఇక్కడ సామెత ఉంది, దొంగే దొంగ నడితే ఎదురుడు దొంగ నడుతాడు, దొంగే దొంగ 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 అంటారంట. అలాగా మన అవినీతి చరిత్రను కప్పించుకోవడానికి బండారు చరిత్ర అవినీతిపరుడు అంటే ప్రజలు నమ్ముతారనుకుంటే మాత్రం హాస్యాస్పదం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వీకెండ్ లర్న్ వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించాలి. వీకెండ్ లర్న్ కార్యక్రమాన్ని జిల్లాలో ముందస్తుగా 16 పాఠశాలల్లో ప్రారంభించి కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ, ఏఎంఓ రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి అబ్రహం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతకుమారి, వీకెండ్ లర్న్ వర్క్ షాప్ చీఫ్ మెంటర్స్ ఆస్ట్రా, పవిత్ర దీక్షిత్, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ జె జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. We'll start trying to go from the ability to result. You should not feel suffocated. You should not feel suffocated. You should be able to consider vigorous so beautifully good. Our role is to make sure from. By the way, I cannot answer sir. English maybe they're feeling extra shy to interact in front of a classroom full of people with an authority. If you start doing this, you'll start noticing that our children who have already gone through a vocabulary base that you can express yourself in free. But also there is a very important second module that we don't fully shy about this. So use activities like this to draw every child into the context, get good jobs, and most importantly, build confidence when they go. I know that you discussed a lot as to how to perform. So I think I'm suited for your job because of this reason. If they're able to behave so confidently. And I welcome my team. The tribes, it's a tribal community. Before the celebration of festival. So maybe in Feb we'll try gathering all the teachers and doing such kind of things also. But anyways, From your village, save our village. please save us. Human matter, numerous in this city. In this Jatara, We can use this. Each kg for only 80 rupees. Each kg is only 80 rupees. Let's come. So I have just not shared his experience there. So experience regarding what we expected, what we wanted to further to her. Because that is the way we build confidence between two people. When you start communicating with your body altogether, with the language also, child feels it. It's not a new word which you are introducing the child. That is the confidence. That means it's not just language, all through her life. Be it in a form of interview. I do think you as English teachers would also agree with. Effort has been. Finally, I just remind that they vigorous so beautifully put. Our role, this interaction should happen in English. This is what our goal is. Not just for the 30 minutes we're in class or 40 minutes we're in class. You should be able to use English in your daily life. In your daily life to explain yourself in broken English, but real circumstances that you've gone through. Textbook there was this word. We will move away from this. We want them to use English in their daily life, build confidence, and not let English be the reason why they're not attempting for big jobs and big opportunities. This is simply put, end this long speech. I wanted to continue with this session. The reason we're having this program is we don't want any of our children to graduate in 10th or 12th, have a lot of knowledge, they've struggled through their entire life, first generation learners, but they should not sit across a desk from some interviewing and the interviewer asks, okay, which village are you from? Why do you want this job? And Malli, Manasu Mama. Sir, no, they to chudam, not being able to express. Chappadam chala untundi. Chappalekapodam anedi it is suffocating for anyone to go through that experience.
All of us have been through that process. Let's make sure that children never have to face that, whatever they express. Once you're able to express, automatically you will say it confidently, the other person has enough to understand that you have skill. So let me leave you with this single word about what this effort is for. It's in economics it's called signaling. Signaling. In economics it's called signaling. Signaling is a way for us to communicate to the other person our own narrative. Way to communicate to the other person our own narrative. Some people you write your resumes, some people do it through conversation. But why signaling is important is often interviews are for 5 or 10 minutes. In 10 minutes you cannot tell somebody about your life history. ఇలా వచ్చాను సార్, గ్రామంలో చదువుకున్నాను, స్ట్రగుల్ ఉంటుంది, పేరెంట్స్ వ్యవసాయం చేశారు, అమ్మ చదువుకోలేదు, కష్టపడి చదివించారు, చెప్పడానికి టైం ఉండదు. అందుకు చెప్తే దిస్ చైల్డ్ ఇస్ ఆల్రెడీ ఎక్సెప్షనల్. ఇంత శ్రమపడి ఇంత కష్టాలతో ఆటంకాలు ఎదుర్కొని కూడా ఇంత దూరం వచ్చారని చెప్పొచ్చు. చెప్పలేనప్పుడు 5 నిమిషాల్లో నేను చెప్పాలంటే నేను ఎక్స్ప్రెస్ చేసేది ఒక్కటే, నన్ను కాపాడేది. ఐ హ్యావ్ టు యూజ్ దోస్ 5-10 minutes టు సిగ్నల్ టు ది అదర్ పర్సన్ మై మెరిట్. Now that person is speaking in English and I have to communicate back in English. I have to make sure I have the confidence to convey my character and my worth in English well. This is the effort we're going through to build that confidence. In those 5 minutes our children should never feel shy. చెప్తే ఏమనుకుంటారు, ఐఎమ్ నాట్ నాకు ఈ పదం తెలియదు, మళ్ళీ వాడు హాయ్ అంటున్నాడు, నాకు హాయ్ ఎప్పుడు నేను చెప్పలేదు జీవితంలో, ఎలా రెస్పాండ్ కావాలి, అది ఎదుర్కోవడానికి మనం పెట్టుకున్న ప్రోగ్రామ్. సో మనం ఇప్పుడు చేయబోయేదంతా మన పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఒకటనేది మనసులో పెట్టుకోండి. నా ఒక ఫైనల్ రిక్వెస్ట్ మీ అందరి నుంచి, ప్రతి పిల్లోడి పైన మనం దృష్టి పెడతాం. మొదటి నుంచి మనం అదే ఆలోచిస్తున్నాం, నాట్ జస్ట్ ది యాక్టివ్ చిల్డ్రన్. అప్పుడు కూడా మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. But once again, I take this opportunity to thank you all for being part of this initiative. It is not a small initiative that you are all contributing to. Maybe we will not realize the value of this now, but 2-3 years later, when our children go get good jobs in Hyderabad, that break away from this cycle that their family is in, not being able to break out of the village or the local jobs available, all our contribution will be part of that. Most and foremost contribution of all our teachers. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లో బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలను, వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు.
వారు నెల రోజుల పాటు కూడా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నెల రోజులు నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మేడిపల్లి సెంటర్ నుండి పీకే రామయ్య కాలనీ వరకు కూడా వారి చిత్రపటంతో భారీగా ర్యాలీ చేస్తూ ఈరోజు అందరూ కూడా సహపంక్తి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మొదటి గురువైనటువంటి గురునానక్ గారు, గురు గోవింద్ సింగ్ గారు అంటే గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ముందుకు రావడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల, అన్ని వర్గాలని ఆదుకోవడం లోపల గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గురు గోవింద్ సింగ్ గారి కుమారుల యొక్క త్యాగ ఫలితాన్ని, త్యాగ ఫలాలని ప్రజలందరికీ, సమాజానికి చాటి చెప్పడం లోపల భాగంగానే వారు డిసెంబర్ 26న ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 26నే బాలల దినోత్సవం కూడా చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని వారు ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా మహనీయుల యొక్క త్యాగ ఫలాలని, హిందూ ధర్మం కోసం వారు పట్టుపడ్డటువంటి చరిత్రని సమాజానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నది. ఈ క్రమంలోనే వారి యొక్క గురువులు ధర్మం కోసం పాటుపడ్డటువంటి చరిత్రని ఈ ప్రాంతంలో తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సిక్కి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఎన్టీపీసీ భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తోట కుమారస్వామి అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మెట్టపల్లి సతీష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రఘువీర్ సింగ్ గారు, నర్సింగ్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సిక్కు కుటుంబాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా ఎప్పుడూ అండగా ఉంటాము. మీకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం కూడా అర్హులైన మీ అందరికీ కూడా అందించడం లోపల మేము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా ఆదుకోవాలని, ధైర్యాన్ని, శక్తిని మీకు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తూ రేపటి భవిష్యత్ తరానికి హిందూ ధర్మ పరిరక్షణకై మీరంతా కూడా పాటుపడడం లోపల ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండాలని మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట మెదక్ రహదారిలోని హబ్సీపూర్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేశారు. రైతు బంధు 15,000 రూపాయల బదులు ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఇచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని, రైతుల పక్షాన ఖచ్చితంగా తమ పోరాటాన్ని మరో తెలంగాణ
ఉద్యమంగా కూడా తీర్చిదిద్దడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వీళ్ళు ఎప్పుడైతే ఎవరైతే ధర్నా ఇస్తున్నారో రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఇప్పటి వరకు నేను మా నియోజకవర్గానికి వస్తా అని చెప్పి ఈ ధర్నాకు వస్తా అని చెప్పి తెలియగానే ఇంటి ముంగట పోలీసు వాళ్ళు ఉంటే తప్పించుకొని బయటపడి నేను ఇందాక రాగలేదు. హౌస్ అరెస్టులు ఇలా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా హౌస్ అరెస్టులలో హైదరాబాద్లలో ఇందల్లా నియోజకవర్గాలలో ఇవ్వడం కూడా బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలా ఈ సర్కార్లో ఇప్పటి వరకు ఏ సర్కార్లో కూడా లేదు. ఇవాళ మరి ప్రజాప్రతినిధులను బయటకు రాకుండా, ఉద్యమాలలో పాల్గొనకుండా, ప్రజల పక్షాన పాల్గొనకుండా మరి అరెస్ట్ చేసి భయపెట్టి భయభ్రాంతులను చేసిన మరి ఏదైనా ప్రభుత్వం ఉన్నదా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కూతలు పెట్టినా, ఎన్ని కక్షపూరితమైన రాజకీయాలు చేసినా, ఎవరిని ఎంత అరెస్ట్ చేసినా, నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేసినా, కేటీఆర్ని అరెస్ట్ చేసినా, హరీష్ రావుని అరెస్ట్ చేసినా, ఎవరిని చేసినా ఉద్యమం అనేది ఆగదు. ఇలా ప్రజలు పూర్తిగా కేసీఆర్ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. అది ధర్మం న్యాయం కోసము పోరాడిన పార్టీ మా పార్టీ. ఇలా అందరికీ తెలుసు. ఇలా రైతుల పక్షాన కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ప్రతి రైతు గుండె బటనిప్పితేనే ఇలా కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ నన్ను ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండిప్పుకుంటే వాళ్ళ గుండె మీదనే కనబడతాడు ఇలా కేసీఆర్ గారు. మరి అటువంటి నాయకుడిని మీరు కనబడకుండా చేస్తా, కనుమరుగైతట్టు చేస్తా అని చెప్పి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరువుండి. మరి మాకు నీళ్లు లేవు. ఇలా కూడలి వాగుల నీళ్లు లేక నాట్లు వేసుకోలేకపోతున్నారు. ఇలా మల్లన్న సాగర్ దగ్గర ఇమీడియట్లీ నీళ్లు ఇడిచి తొందరగా నీళ్లు వదిలిపెడితే కనీసం మా నాట్లు వేసుకుంటారు. మా కాలువలు, పిల్ల కాలువలు కూడా తవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మరి రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఏది పెట్టినా ఆగే పరిస్థితి లేదు. రైతులకు ఏ చిన్న సమస్య ఉన్నా రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా కార్యకర్తలు ఉంటారు. అందరూ కూడా మరి రైతుల కోసం ఏ పిలిపించినా, ఏ అర్ధరాత్రి పిలిపించినా రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. బద్దల గోవింద్ మృతి చాలా బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమాత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గం సిఏపల్లి మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి బద్దల గోవింద్ మృతి చెందడం, అతని మృతి కుటుంబ బంధు మిత్రులకు తీరని లోటు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అన్నారు. గోవింద్ కుటుంబాన్ని పరామర్శించి గోవింద్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఏపల్లి మండల అధ్యక్షులు వెలగురి పల్లపురెడ్డి, మాజీ ఎంపీపీ ఆరోపల్లి నరసింహ, వంగాల కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ వడిత బాలు, బొడ్డుపల్లి మహేందర్, కడారి వెంకన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు నిరసన చేసి జేఈకి మేఘా ఆఫీస్ ఇన్ఛార్జ్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రేణు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మలేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఓగి బాలరాజు, సంపత్ కుమార్ స్వామి, నాయకులు ఉపేందర్, మహేష్, శ్రీకాంత్, చంద్రయ్య, విజంగయ్య, చంద్రయ్య, మైసయ్య, లింగస్వామి, పరశురాములు, కుమారస్వామి, జంగయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న కార్మికులకి కనీస వేతనం అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలు దాటిపోయిన అంతకుముందు పనిచేసిన సీనియర్ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్లకు కేవలం 10,000 లోపే ఇవాళ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి నిత్యావసర ధరలు పెరిగిన దాన్ని చూస్తే ఇవాళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఇవాళ మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు. పేరుకేమో గొప్ప, గత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అని చెప్పి పెద్ద పేరు పెట్టింది. కానీ ఇవాళ పేరు పెద్ద, బతుకులు మాత్రం చిన్నగా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రమాదంలో ఇదే జిల్లాలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చావు అంచుదాకా పోయొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పాము కాట్లకు గురైన పరిస్థితి ఉన్నది. కానీ ప్రమాద బీమా అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకే ప్రమాద బీమాని 20 లక్షలు అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది 2 లక్షలకి. కానీ దాన్ని పెంచాలని చెప్పి పెరుగుతున్న ధరలు, ఖర్చుల అవసరాల రీతి దాన్ని పెంచాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేతనానికి సంబంధించి పెరిగిన ధరలతో పోలిస్తే ఇది సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఎస్సీ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇవాళ మెగా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచే విధంగా కార్మిక సంఘాలకు అట్లాంటి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసినాం. అయినా అదే పరిస్థితిలో ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని ఎడల ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. రాజకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో దారుణం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెడుతున్న వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగులుపడుతూ పక్కనే ఉన్న ఫుట్పాత్ పై పడి చనిపోయాడు. దగ్ధమవుతున్న కారులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. కారులో సిఎన్జి సిలిండర్ ఉండడంతో ఎవరిని దగ్గరికి రాకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కరేనా ఆయన? ఇంకా లోపల ఒక ఆయన బయట పడిపోయింది ఆ మంటకు వీటుకు. ఇంకా మంట పెరుగుతుంది. రారా నాయన, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మలేశం డిమాండ్. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబాక ఎమ్మెల్యే కొండ ప్రభాకర్ రెడ్డి.
మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఎస్ సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.